ఇంట్లో వాళ్ళకి వీడి మీద ఎప్పుడో నమ్మకం పోయింది. ప్రేమించిన అమ్మాయి కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఆఖరికి కట్టుకున్న భార్య ముందు కూడా ఎందుకు పనికిరాని వాళ్ళ నిలబడి ఉన్నాడు. అసలు ఏం జరిగిందంటే వీడియో చివరి వరకు వినండి, మీకు కూడా ఏదో టైంలో ఉపయోగపడచ్చు. మనోడు చదువుకున్నాడు కానీ సబ్జెక్టులు ఫెయిల్ అయిపోవడం వల్ల సర్టిఫికెట్ రాలేదు. ఆ తర్వాత ఖాళీగా ఉండి కుర్రోళ్ళతో బలాదూరులు తిరగడం వల్ల ఎటువంటి పని కూడా నేర్చుకోలేదు. మనోడితో తిరిగిన వాళ్ళందరూ ఏదో పని నేర్చుకుని వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. మనోడు ఖాళీగా ఉన్న టైంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. పాప మా అమ్మాయి కూడా ఎన్నోసార్లు చెప్పింది, నువ్వేం చేయకుండా ఖాళీగా ఉంటే రేపొద్దున మా వాళ్ళు నీకు నన్ను ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారో ఒకసారి అర్థం చేసుకో అని చెప్పి కొన్ని వందల వేల సార్లు చెప్పింది. అయినా కానీ మనోడు పట్టించుకోలే. ఇంకా అమ్మాయికి చెప్పి చెప్పి చిరాకొచ్చి తన దారి తను చూసుకుంది. ఎవరైనా ఒప్పుకున్నంత వరకే చెప్తారు, మనం మారకపోతే నీ సావు నువ్వు సావరా అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు. అది ఎవరైనా సరే గానీ మరి కన్న వాళ్ళకి తప్పదు కదా. సరే ఇప్పుడు దాకా అయిపోయింది, ఏదో సంబంధం చూసి పెళ్లి చేస్తే పెళ్ళైన తర్వాత మారతాడని చెప్పి ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత కంపెనీలో జాయిన్ అయ్యాడు, బాగానే పని చేసుకునేవాడు. కొన్ని రోజులకి అది కూడా మానేశాడు. ఎందుకు మానేసామని అడిగితే ఏవేవో కారణాలు చెప్పాడు. ఆ తర్వాత వేరే ఆటలు కూడా ట్రై చేశాడు కానీ వారం 10 రోజుల కంటే ఎక్కువగా పని చేసేవాడు కాదు. ఏదైనా పని చేసిన బతుకుదాం అంటే మనోడికి ఏ పని రాదు, ఒళ్ళు వంగదు. తన భార్య నెత్తి నోరు కొట్టుకుని నిన్ను నమ్ముకుని నేను వచ్చాను, నా జీవితం ఇలా చేసేసావు, పోనీ నేనైనా వెళ్ళి పని చేసి నేను పోషిస్తానని చెప్పేసి అడిగితే తనను కూడా ఏది చేయనిచ్చేవాడు కాదు. కానీ ఆ అమ్మాయి ఇలా ఉంటే అవదని చెప్పి ఇంకా పిల్లలు ఎలాగో లేరని నాకు డైవర్స్ ఇచ్చే నా బతుకు నేను బతుకుతానని చెప్పేసి అడిగితే మనోడు ఏం చేయాలో తెలియక పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. మన జీవితంలో మనం చదువుతో పాటు ఒక స్కిల్, ఒక వర్క్ అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనకు జాబ్ రాకపోతే మనం నేర్చుకున్న పని మనల్ని కాపాడుతుంది. అవునా కాదా? జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు సంపాదిస్తేనే ప్రేమించు, పెళ్లి చేసుకో. లేదనుకో నీ సావు నువ్వు సాగు. అంతేగాని జీవితంలోకి వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టుకో. అర్థమైంది అనుకుంటున్నా. నేను మాట్లాడింది రైట్ ఆర్ రాంగ్ కామెంట్ లో రాయండి. మంచిది.